ఓకే. స్టూడెంట్స్, ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే ఏపీ మనకు ఏపీ సెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్డ్ కాబట్టి ఓకే, ఏపీ సెట్ ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు చాలామందికి పేపర్ వన్ గురించి మీకు నేను అనాలిసిస్ చెప్పనవసరం లేదు. మీకు చాలామంది పేపర్ వన్ గురించి చాలామంది మీకు పేపర్ వన్ గురించి మీకు యూట్యూబ్లలో వాటి యొక్క అనాలిసిస్ చెప్తున్నారు. ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడు, ఏంటి, ఎన్ని యూనిట్లు ఉంటాయి, ఇట్లన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్పుకుంటున్నాడు. సో ఇక్కడ మనకు పేపర్ టూ ఉంది కదా, మనకు పేపర్ టూ ఎస్ మ్యాథమెటిక్స్. మనము మ్యాథమెటికల్ సైన్స్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ పేపర్ టూలో మ్యాథమెటిక్స్ నుంచి 60 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే స్టాట్ నుంచి కూడా మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అవునా కదా? 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ వస్తే స్టాటిస్టిక్స్ రాదు. చాలామందికి స్టాటిస్టిక్స్ వాళ్ళకి స్టాటిస్టిక్స్ వచ్చి కానీ మ్యాథ్స్ చాలా రాదు. ఇక్కడ భలే లాజిక్ ఉంది. మ్యాథ్స్ వాళ్ళకి స్టాటిస్టిక్స్ రావు, స్టాటిస్టిక్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ సరిగా రాదు. అంటే ఇంకా స్టాటిస్టిక్స్ అన్న మేలు వాళ్ళకు, మనకి ఇక్కడ వాళ్ళు కూడా రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జిబ్రా చదివింటారు వాళ్ళు కూడా. బట్ వాళ్ళు రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జిబ్రా చదివింటారు కాబట్టి అందుకే వాళ్ళకు ఇక్కడ 40 పెట్టాడు. ఇక్కడ ఒకవేళ 20 క్వశ్చన్స్ వరకు వాళ్ళకు పాసిబిలిటీ ఉందన్నమాట. మ్యాథ్స్ వాళ్ళకు కంప్లీట్గా మ్యాథమెటిక్స్ 60 పెట్టారు. ఇక్కడ వీళ్ళకు 60 పెట్టినట్లే. మీరు బాగా అర్థం చేసుకోండి. స్టాటిస్టిక్స్ వాళ్ళకు కూడా 60 క్వశ్చన్స్ ఇచ్చినట్లే. ఎందుకంటే స్టాటిస్టిక్స్ 40, వాళ్ళు రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జిబ్రా చదివింటారు. రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జిబ్రా దాని వెయిటేజ్ కూడా ఒక 60 క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళు రాయగలిగేటివి. కాబట్టి ఇద్దరికి సమానంగా పెట్టారు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని లేదు ఇక్కడ. ఓకే, కాస్త స్టాటిస్టిక్స్ వాళ్ళు సబ్జెక్టును ఇంకా బాగా చదవాల్సింది వస్తుంది. రియల్ అనాలిసిస్ను, లీనియర్ ఆల్జిబ్రాను, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. మ్యాథ్స్ వాళ్ళు, స్టాటిస్టిక్స్ వాళ్ళు. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించుకోండి. ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి కదా. నేను ఏం చేస్తున్నానంటే వాటిని నేను 3 గ్రూపులుగా విడగొడుతున్నాను అనమాట. గ్రూప్ 1 ఇది. గ్రూప్ 1లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయంటే, అంటే నేను విడగొడుతున్నా. వాడు అక్కడ నీకు పేపర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అవన్నీ ఏమి ఉండవు. మీకు అర్థమయ్యే పద్ధతులలో చెప్తున్నాను. గ్రూప్ 1 కింద మొత్తము మనకు ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి ఏమేమి ఉంటుందంటే, రియల్ అనాలిసిస్, తర్వాత లీనియర్ ఆల్జిబ్రా, నంబర్ 3 కాంప్లెక్స్ అనాలిసిస్, ద 4th వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇవి గ్రూప్ 1 చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత దాన్ని కూడా క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ ఈ గ్రూప్లో ఇవి ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ నువ్వు గ్రూప్ 1గా తీసుకోవచ్చు. ఇట్లా రియల్ అనాలిసిస్ను, లీనియర్ ఆల్జిబ్రా, కాంప్లెక్స్ అనాలిసిస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నువ్వు ఒక పార్ట్గా తీసుకో. ఇక్కడ మనకు రియల్ అనాలిసిస్ నుంచి దగ్గర మనకు ఎన్ని క్వశ్చన్లు ఉంటాయంటే అప్రాక్సిమేట్గా 14 క్వశ్చన్స్ ఉంటాయి. లీనియర్ ఆల్జిబ్రా నుంచి కూడా నీకు ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి తెలిసిన 11 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మనకు కాంప్లెక్స్ అనాలిసిస్ నుంచి కూడా 7 క్వశ్చన్స్ ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కూడా, అంటే ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే అర్థమేమి, ఓడిఈ ప్లస్ పీడిఈ, ఈ రెండు యొక్క కాంబినేషనే డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూసావా, 25
14 11 ఎంత మనకు 25, 25కి ఒక 7 కలిపితే 32, 32కి 8 కలిపితే మనకి ఎంత అవుతుంది చూడండి, మనకు మొత్తం 40 క్వశ్చన్స్. అంటే ఇంటూ 2 మార్క్స్ వేసుకుంటే నీకు 80 మార్కులు మీ చేతిలోకి వచ్చేసినాయి. బాగా అర్థం చేసుకోండి, 80 మార్కులు. ఈ 4 సబ్జెక్టుల ద్వారా నీకు వచ్చే మార్కులు 80 మార్కులు. సో ఇక్కడ రియల్ అనాలిసిస్లో నుంచి మీరు బాగా గమనించుకోండి, ప్రతి టాపిక్ నుంచి అడుగుతాడు. సెట్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఇస్తాడు, సెట్స్ నుంచి ఇస్తాడు, ఫంక్షన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఇస్తాడు, లిమిట్స్ అంటే కంటిన్యూటీ అడుగుతాడు, యూనిఫామ్ కంటిన్యూటీ నుంచి వస్తుంది. తర్వాత ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి దగ్గర ఒక 2 క్వశ్చన్లు ఉంటాయి. సీక్వెన్స్ అండ్ సిరీస్ 2, సీక్వెన్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, సిరీస్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. సీక్వెన్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటుంది, రీమాన్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, మెజర్ ఇంటిగ్రేషన్లో క్వశ్చన్లు అడుగుతాడు, బౌండెడ్ వేరియేషన్లో క్వశ్చన్ అడుగుతాడు, మెట్రిక్ స్పేస్ నుంచి కూడా మనకు మెట్రిక్ స్పేస్ నుంచి కూడా క్వశ్చన్ అడుగుతాడు. అంటే నువ్వు ఇవే చదవాలా అదే చదవాలనేటువంటిది లేదు, అన్నిటి నుంచి ప్రతిదాని నుంచి క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు అనమాట. అన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంతవరకు నువ్వు చదువుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా 12 క్వశ్చన్లు చేయగలుగుతావు. అవుట్ ఆఫ్ 14లో టోపాలజీ ఓకే, ఒక 11 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతాం. ఇంకా మిగతా టోపాలజీ అవన్నీ ఉంటాయి, ఒక 3 క్వశ్చన్స్ నువ్వు తీసేసిన 11 క్వశ్చన్స్ అయితే నేను చెప్పినట్టు వాటి నుంచి ప్రతి దాని నుంచి ఒక క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ లీనియర్ ఆల్జిబ్రా కూడా మీరు గమనించుకోండి. లీనియర్ ఆల్జిబ్రా కూడా మీరు ఒకసారి గమనిస్తే, లీనియర్ ఆల్జిబ్రాలో కూడా వాడు అన్నిటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ డిటర్మినెంట్, అడ్జాయింట్స్, ఇన్వర్స్, ఇదంతా కలిపి దీంట్లో ఏదో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇస్తాడు అన్నమాట. వీటిలో ర్యాంక్ అడుగుతున్నాడు, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్ ఇస్తున్నాడు, ఐగన్ వాల్యూస్, కేలే హ్యామిల్టన్ థియరం మీద క్వశ్చన్ ఇస్తున్నాడు, క్వాడ్రాటిక్ ఫామ్ మీద ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, జోర్డాన్ బ్లాక్స్ మీద దాని మీద కూడా మనకు క్వశ్చన్ ఇస్తున్నాడు, వెక్టార్ స్పేస్ నుంచి కూడా ఒక 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి కూడా ఒక 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ మీద కూడా ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇట్లా మనకు 11 క్వశ్చన్స్ వరకు నీకు లీనియర్ ఆల్జిబ్రాలో ఉంటాయన్నమాట. చూస్తున్నారా, ఇది లీనియర్ ఆల్జిబ్రాలో. అంటే కంపల్సరీగా ప్రతి టాపిక్ను టచ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. అట్లాగే కాంప్లెక్స్ అనాలిసిస్లో కూడా మనకు ఫండమెంటల్గా కూడా మనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫండమెంటల్గా సిఆర్ ఈక్వేషన్స్, తర్వాత కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్లోను రుసిస్ థియరము, ఇది కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ అన్నమాట. ఇది కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్, రుసిస్ థియరము, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇంకా రెసిడ్యుయల్ థియరము, లారెంజ్ అండ్ టేలర్స్ సిరీస్, ఇవి చదువుకుంటే ఖచ్చితంగా నీకు 6 క్వశ్చన్స్ గ్యారెంటీ రాయగలుగుతావు.
తర్వాత ఓడిఈలో కూడా మీరు గమనించుకోండి. ఓడిఈలో కూడా మనకు ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషను, బెర్నౌల్లి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఖచ్చితంగా ఒకటి అడుగుతూ ఉంటాడు. ఓకేనా? తర్వాత యూలర్స్ కాసికి సంబంధించి యూలర్స్ కాసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ, ఐగన్ వెక్టార్స్ ఐగన్ వెక్టార్స్ని కనుక్కోవడము అంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్. పికార్డ్స్ థియరము. పికార్డ్స్ థియరం అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ మనకు ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ అండ్ బౌండరీ వాల్యూ ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ ఓడిలో ఉంటాయి ఇట్లా బౌండరీ ఇవన్నీ ఓడికి సంబంధించి అన్నమాట. అలాగే ఇంకా నీకు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కూడా అంతే, మనకు కాసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషను, వాటిల్లో మెథడ్స్ ఉంటాయి కదా, లీనియర్, తర్వాత దీంట్లో లీనియర్ ఉంటుంది, నాన్ లీనియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత కెనోనికల్ ఫామ్ గ్యారెంటీగా అడుగుతాడు. కెనోనికల్ ఫామ్ అంటే ఏదో నీకు ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాను నీ చేతిలోకి ఇట్లా, ఇలా ఇచ్చి ఇది పెరాబోలికా, హైపర్బోలిక్ అని చెప్పాము కదా, హైపర్బోలికా ఎలిప్టిక్ అవుతుందా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఒకటి అడుగుతాడు. తర్వాత మరిలో ఇంకా 2 క్వశ్చన్లు కూడా ఉంటాయి మనకు. ఏమిటంటే ఇవి హీట్ ఈక్వేషను, వేవ్ ఈక్వేషను, లాప్లాస్ ఈక్వేషన్. ఇట్లా 3 అప్లికేషన్స్ ఉన్నాయి కదా, 2 క్వశ్చన్లు గ్యారెంటీ ఉంటాయి, ఏదో రెండిట్లో లాప్లాస్ ఈక్వేషన్. ఖచ్చితంగా వేవ్ ఈక్వేషన్ 100% ఇస్తాడమ్మా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. వీటికి అన్నిటికీ మనమైతే బాగా షార్ట్ కట్ చెప్పినాం మన క్లాసులో. ఇవి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్కువగా తరచుగా అంటే మ్యాక్సిమం అడిచే క్వశ్చన్స్. ఇది గ్రూప్ 1కి సంబంధించి. సో గ్రూప్ 2 ఒకసారి ఆలోచిస్తే, ఈ గ్రూప్ 2 కింద ఏమేమి తీసుకుంటామంటే న్యూమరికల్ మెథడ్స్, తర్వాత క్యాలిక్యులస్ ఆఫ్ వేరియేషన్, నెంబర్ 3 ఇంటగ్రల్ ఈక్వేషన్స్. ఫోర్త్ వన్ ఏమవుతుందంటే క్లాసికల్ మెకానిక్స్. ఇక్కడ మనకి ఒకసారి మనం గమనిస్తే న్యూమరికల్ మెథడ్స్ నుంచి మనకు దగ్గర ఖచ్చితంగా 5% ఇస్తాడు. ఆ 5%లో ఒకటి ఏమేమి ఇస్తాడంటే న్యూటన్ రాప్సన్ మెథడ్, తర్వాత ఆర్కే మెథడ్, తర్వాత న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే సింప్సన్ కానీ ట్రెపిజోడల్ మీద కానీ ఒకటి అడుగుతాడు. ఇంటర్పోలేషన్లో 2 అడుగుతాడు. ఇంటర్పోలేషన్, నెక్స్ట్ యూలర్స్ కాసి
వీటిల్లో ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. సో ఇంటర్పోలేషన్. సో అప్పుడు చూడండి, ఇక్కడ 5 క్వశ్చన్లు ఉంటాయి న్యూమరికల్ మెథడ్స్. ఈ 5 క్వశ్చన్స్ మనకు ఎక్కడెక్కడ అడుగుతాడు చూడండి. ఇక్కడ న్యూటన్ రాప్సన్ మెథడ్, రంజే-పుట్ట మెథడ్స్, సింప్సన్ ట్రెపిజాయిడల్కి సంబంధించి, ఇంటర్పోలేషన్, యూలర్స్ కాసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. ఇక్కడ రంజే-పుట్ట మెథడ్ సంబంధించినటువంటిదే ఇది, రెండింటికి ఒకే టాపిక్లోని ఇవి. చూసారా, ఈ క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్స్ కూడా మనకు 2 క్వశ్చన్లు ఇస్తాడు. రెండిట్లో ఒకటి వెరిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి, ఇంకొకటి యూలర్స్ హేమిల్టోనియన్, యూలర్స్ లాగ్రాంజ్ ఫార్మ్ ఉంది కదా, వాటిని ఉపయోగించి చేసేది అట్లా వస్తాయన్నమాట. ఇంటగ్రల్ ఈక్వేషన్ కూడా అంతే, మనకు కొన్ని ఆన్సర్ టు ప్రాబ్లం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అక్కడి నుంచి కూడా మనకి ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడంటే 3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంటగ్రల్ ఈక్వేషన్. క్లాసికల్ మెకానిక్స్ కూడా 2 క్వశ్చన్లు ఉంటాయి. బాగా నువ్వు ప్రీవియస్ చదువుకొని వెళ్ళిపోతే చాలు, 2 రాసేస్తావు. కాబట్టి 5, 2, 7, 12 క్వశ్చన్లు అడుగుతాడనమాట. పైన ఎన్ని క్వశ్చన్లు? 40. గ్రూప్ ఏలో 40 క్వశ్చన్లు, గ్రూప్ 2లో మనకు 12 క్వశ్చన్లు. 12 × 2 ఎంత అవుతుంది మనకు? 24 మార్కులు అనమాట. తర్వాత గ్రూప్ 3. ఇక్కడ గ్రూప్ 3 అంటే ఏమిటంటే ట్రిపుల్ టీ అన్నమాట. ట్రిపుల్ టీ అంటే అర్థం ఏమి? నంబర్ థియరీ, గ్రూప్ థియరీ అండ్ రింగ్ థియరీ. లేదా ఇట్లా రాసుకోవచ్చు, నంబర్ థియరీ, గ్రూప్ థియరీ, రింగ్ థియరీ. ఈ ట్రిపుల్ టీని మనం ఆలోచిస్తే ఇక్కడ మనకు నంబర్ థియరీ నుంచి ఒక 2 క్వశ్చన్లు, గ్రూప్ థియరీ నుంచి ఒక 3 క్వశ్చన్స్, రింగ్ థియరీ నుంచి కూడా మనకు 3 క్వశ్చన్స్ అడుగుతాడు. టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. గ్రూప్ థియరీ నుంచి మీ అందరికీ తెలిసిందే, సైక్లిక్ గ్రూప్స్, ఎబిలియన్ గ్రూప్స్, నార్మల్ సబ్ గ్రూప్స్, వాటి అప్లికేషన్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని ఐసోమర్ఫిజమ్స్ ఉంటాయి, ఎన్ని ఆటోమర్ఫిజమ్స్ ఉంటాయి, ఇలాంటి ఎన్ని హౌ మెనీ అనేటివి ఒక క్వశ్చన్ గ్యారెంటీ ఉంటుంది, ఎన్ని ఉంటాయి అనేది, ఎన్ని నార్మల్ సబ్ గ్రూప్స్ ఉంటాయి, సైజు అట్లా సైకిల్ గ్రూప్స్, పెర్మిటేషన్ గ్రూప్స్, వాటి మీద ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఇంకా రింగ్ థియరీలో కూడా మనకు పాలినామియల్, ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్ గ్యారెంటీ ఉంటుంది. ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్, నంబర్ ఆఫ్ సబ్ రింగ్స్, ఇట్లా ఇవన్నీ అక్కడక్కడ వీటిలో కూడా అంతే. ఇర్రెడ్యూసిబుల్ గ్యారెంటీ అనమాట. ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్స్ గ్యారెంటీ. ఇంకా 2 క్వశ్చన్లు మిగతా వాటిలో ఉంటాయి. గెలాక్సీ థియరీ ఉంది కదా, వాటి నుంచి కూడా ఒకటి అడుగుతుంది అట్లా. కాబట్టి ఇదేంటంటే వ్యాస్ట్గా ఉంటుంది, సిలబస్ ఎక్కువగా ఉంటుంది, అడిగేది 3 క్వశ్చన్లు ఇట్లా. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ ట్రిపుల్ టీ నుంచి కూడా మనకు 8 క్వశ్చన్లు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మీకు తెలిసిందా, గ్రూప్ 1లో 40 క్వశ్చన్స్, గ్రూప్ 2లో వచ్చేసి మనకు ఎన్ని క్వశ్చన్స్? 12 క్వశ్చన్స్, గ్రూప్ 3లో వచ్చేసేసి 8 క్వశ్చన్స్, టోటల్ 60 క్వశ్చన్స్ అనమాట. ఇవి మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటివి అనమాట. కాబట్టి పిల్లలు అందుకే మీరు బాగా గమనించుకోండి. మనము గ్రూప్ 1 నుంచి మనము ఒక 30 క్వశ్చన్స్ చేయవచ్చు మనం. మీకు తెలుసులో తెలుసు, నువ్వు పేపర్ 1 మీరు బాగా గమనించుకోండి. మీరు పేపర్ 1 కాన ఒక 35 క్వశ్చన్స్ కానీ మీరు చేయగలిగితే అప్పుడు నీకు ఎంత ఉంటాయి? నీకు 70 మార్కులు వచ్చేస్తాయి. గ్రూప్ 1లో ఒక 30 క్వశ్చన్స్ చేయడానికి, ఎందుకంటే రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా అన్ని చూడండి, క్యాల్కులస్ అనాలిసిస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, అది ఓడిఈ అండ్ పీడిఈ, వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ పెడతాం. ఎందుకంటే సిఎస్ఐఆర్ నెట్ కూడా వాటి మీదనే బాగా ఫోకస్ పెట్టి చదివింటాం అనమాట. ఇక్కడ ఒక 60 మార్కులు అంటే 130 మార్కులు.
30 మార్కులు రావాలంటే చూడు, గ్రూప్ 1లో నేను ఒక 30 క్వశ్చన్స్ అనమాట. అంటే 40 క్వశ్చన్లో నువ్వు 10 క్వశ్చన్లు చేయలేకపోయినా 30 క్వశ్చన్లు అయితే చేయొచ్చు. బాగా అర్థం చేసుకోండి. గ్రూప్ 2లో అక్కడ 12 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 12 క్వశ్చన్స్లలో మీరు ఖచ్చితంగా ఒక 5 క్వశ్చన్స్ అయితే ఈజీగా చేస్తారు. ఇక్కడ ఒక 10 మార్కులు మీరు అర్థం చేసుకోండి బాగా. 5 2 10 మార్కులు. గ్రూప్ 3 సో ఇక్కడ గ్రూప్ 3 మీరు కాస్త జాగ్రత్త చూడండి. ఇక్కడ గ్రూప్ 3 గ్రూప్ 3లో మనకు నువ్వు ఎంత వరస్ట్ కేసులో అయినా నీ చెప్పినటువంటి టాపిక్లో నువ్వు చూసుకొని వెళ్తే 8కి ఖచ్చితంగా 4 క్వశ్చన్లు రాయొచ్చు. ఇక్కడ 8 మార్కులు వచ్చేస్తాయా? అప్పుడు ఎంత అవుతున్నాయి చూడండి. ఇక్కడ 78 మార్క్సా? 78 మార్క్స్. 70నే వేసుకో, 70నే వేసుకో. ఇక్కడ నువ్వు పేపర్ 1 బాగా చదువుకొని వెళ్ళాల. అక్కడ ఒక 35 క్వశ్చన్స్ చదివితే నీకు 70 మార్కులు, 140 మార్కులు నీ చేతిలో ఉంటాయి. మరి స్టాటిస్టిక్స్ కూడా ఉంది కదా, 40 క్వశ్చన్లు ఉన్నాయి కదా. నువ్వు డిగ్రీ, నీకు స్టాటిస్టిక్స్ నువ్వు కంప్లీట్గా జీరో, నువ్వు ఏమీ తెలియదు. స్టాటిస్టిక్స్ క్వశ్చన్ చదవడానికే నీకు తెలియదు, క్వశ్చనే నీకు అర్థం కాదు. అప్పుడు 40 క్వశ్చన్లు నీ చేతిలో ఉంటాయి కదా. నా అంటే నేను చెప్పినట్టు చేయమని ఇక్కడ లేదు. ఇక్కడ మీరు అది మీ చాయిస్. అది నువ్వు స్టాటిస్టిక్స్ డిగ్రీలో నువ్వు స్టాటిస్టిక్స్ చదివింటే నువ్వు చేసుకో. ప్రాబబిలిటీ, ఇక్కడ స్టాటిస్టిక్స్లో కూడా మనకు ప్రాబబిలిటీ, ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా మీరు గమనించుకోండి. ఇక్కడ స్టాట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకు ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, డిస్ట్రిబ్యూషన్స్, ఓకే, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, డిస్ట్రిబ్యూషన్స్, ఇక్కడ హైపోథిసిస్, ఎస్టిమేషన్స్, మల్టీవేరియేట్, ఇక్కడ మల్టీవేరియేట్ అనాలిసిస్, రెగ్రెషన్ అనాలిసిస్, మార్కవ్ చైన్, ఎంసీ మార్కవ్ చైన్. యాక్చువల్లీ ఇవన్నీ మీరు చదవచ్చు, మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా చదవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ చదువుతావా, స్టాటిస్టిక్స్ చదువుతావా? ప్రాబిలిటీ అర్థం చేసుకుంటావు, ర్యాండమ్ వేరియబుల్స్ను అర్థం చేసుకుంటావు, డిస్ట్రిబ్యూషన్స్ను అర్థం చేసుకోవచ్చు, హైపోథిసిస్ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు, మల్టీవేరియేట్ అనాలిసిస్ను అర్థం చేసుకోవచ్చు, ర్యాండమ్ వేరియబుల్స్, ఇది రిగ్రెషన్ అనాలిసిస్ను మనం అర్థం చేసుకోవచ్చు. మార్కవ్ చైన్ కూడా, ఇక్కడ ఎంసీ అంటే మార్కవ్ చైన్, ఈ మార్కవ్ చైన్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మనం చదవచ్చు. ఇవన్నీ చదివితే దగ్గర నీకు నేను చెప్పినటువంటి ఇవన్నీ నువ్వు కానీ చదివితే ఒక 20 క్వశ్చన్లు ఉంటాయి. మార్కవ్ చైన్, రిగ్రెషన్ అనాలిసిస్, మల్టీవేరియేట్ అనాలిసిస్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, డిస్ట్రిబ్యూషన్స్, హైపోథిసిస్, ఎస్టిమేషన్స్ మీద 20 క్వశ్చన్లు. సార్ నాకు టైం లేదు, నేను చదవలేను అస్సలు స్టాటిస్టిక్స్, ఇంక నాకు మ్యాథ్స్ చదువుకోవడానికే టైం లేదు, నేను ఎక్కడ స్టాటిస్టిక్స్ చదువుతాను అని ఉద్దేశం ఉంటే, ఇక్కడ నా అభిప్రాయం ఏమిటంటే ఈ 40 క్వశ్చన్లు ఉంటాయి కదా, ఏమీ తెలియదు. నువ్వు ఇప్పుడు డిగ్రీలో నువ్వు ఎంపీసీ చదివావు, బిఎస్సిలో ఎంపీసీ చదివావు, నీకు స్టాటిస్టిక్స్ ఎక్కడ వస్తుంది? ఏమి టచ్ లేని సబ్జెక్టును ఎంపీసీ చదివినటువంటి కుర్రాడు పోయి ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ చదవాలంటే వాడికి తెలియదు. కాబట్టి అప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకో. నువ్వు ఏదంటే అది పెట్టేదానికన్నా ఏదో బీనో సీనో ఏదో ఒకటి చూజ్ చేసుకుంటావు అనుకో, వరెస్ట్ కేసులో కూడా 7 క్వశ్చన్లు గ్యారెంటీ వస్తాయి. మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ కావచ్చు, 11 కూడా కావచ్చు, 12 కూడా వచ్చి ఇక్కడతో ఆగిపోతుంది. బీనో సీనో
ఏదో ఒకటి, అది నీ ఇష్టం. అది ఏ కావచ్చు, ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు. అది ఏదో ఒకటి చూజ్ చేసుకో. బి కావచ్చు, సి కావచ్చు, ఇక్కడ చూజ్ చేసుకోండి. బి కానీ సి కానీ 7 క్వశ్చన్స్ అయితే గ్యారెంటీ ఉంటాయి 40లో. ఇంకా తర్వాత నీకు ఎన్ని వచ్చినవి బోనస్సే. అప్పుడు నీకు ఖచ్చితంగా ఒక 14 నుంచి ఒక 14 మార్కులు వెళ్తే నీకు 150 మార్కులు అయిపోతున్నాయి కదా. 150 మార్కులు ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతావు కదా. అట్లాగే స్టాటిస్టిక్స్ వాళ్ళు సార్ వాళ్ళు ఏం చదివింటారు పాపము, ఎంఏ మ్యాథమెటిక్స్, రియల్ అనాలిసిస్ అంతా చదవరు వాళ్ళు. రియల్ అనాలిసిస్ కొద్దిగా ఉండదు, లీనియర్ ఆల్జీబ్రా చదివింటారు. ఈ రెండు ఎంత వెయిటేజ్ అంతా 25 క్వశ్చన్లు ఉంటాయి. మిగతా 35 క్వశ్చన్లు వాళ్ళు కూడా అంతే. మిగతా 35 క్వశ్చన్లో ఏదో ఒకటి చూజ్ చేసుకుంటే వాళ్ళకు 7 క్వశ్చన్స్ గ్యారెంటీ తగ్గుతాయి. ఎందుకంటే ఏమి తెలియనప్పుడు ఏదంటే అది పెట్టేదానికన్నా ఒకే ఆప్షన్ బి కానీ సి కానీ ఏదో ఒకటి చూజ్ చేసుకుని, అది మీ అదృష్టం. అది బి కానీ సిని చూజ్ చేసుకోవడం అనేది నీ చేతిలో ఉంటుంది. అట్లా ఏదో ఒకటి చూజ్ చేసుకుంటే ఆ 35లో కనీసం నీకు 7 క్వశ్చన్స్ అన్న తగ్గుతాయి. వరస్ట్ కేసులు కూడా 6 అయినా తగ్గుతాయి. అంటే నా సలహా ఇది. అంటే నేను చెప్పినట్లు ఫాలో కమ్మని కాదు దీని అర్థం. నీ ఇష్టం, ఏ పెట్టుకుంటావో, బి పెట్టుకుంటావో, సి పెట్టుకుంటావో, డి పెట్టుకుంటావో, నీ ఐడియా ఎక్కడ, నీ నాలెడ్జ్, నీ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను చెప్పింది ఫాలో కమ్మని కాదు, ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయి అని మీ దాని అర్థం. ఓకేనా? సో ఇలా మీరు చేసుకున్నారంటే మీరు ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఈ తక్కువ టైంలో మీరు ఎలా చదవాలి ఏమన్నటువంటిది మీకు ఇదంతా కావాలంటే మీరు కోచింగ్కు, ఇప్పుడు జిఎస్ఎన్ అకాడమీ మనది, జిఎస్ఎన్ అకాడమీలో మీరు కోచింగ్కి వచ్చారనుకోండి, ఈ తక్కువ టైంలో మీరు ఏం చేస్తే మీకు మనము కంప్లీట్గా మీరు ఎలా చదవాలి, ఎలా చదివితే మీరు సక్సెస్ అవుతారు, ఏంది ఇన్నటువంటివన్నీ మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. తర్వాత మీరు ఎలా చదవాలి, మీకు ఏమేమి ఇవ్వాలో మేము అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తామన్నమాట. మేము ప్రొవైడ్ చేసి దాంట్లో మళ్ళీ గైడ్లైన్స్ ఇస్తాం. ఆ గైడ్లైన్స్ ప్రకారం మీరు చదువుకుంటూ వస్తే నేను చెప్పినటువంటి గ్రూప్ 1లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ను చదివేయచ్చు. న్యూమరికల్ మెథడ్స్ అనేటువంటిది న్యూమరికల్ మెథడ్స్ ప్రీవియస్ ప్రాబ్లమ్సే చదువుకొని వెళ్తే చాలు. ప్రీవియస్ న్యూమరికల్ మెథడ్స్లో ఇంకా మోడల్సే 5లో 4 గ్యారెంటీ తెలిసిపోతాయి అందరికీ, ముందుగానే చెప్పేయచ్చు, ఎవరైనా చెప్తారు. అయితే న్యూమరికల్ మెథడ్స్ను మీరు లాస్ట్లో చేయండి, మొదట్లో చేయొద్దండి. ఎందుకంటే వాటికి పేరులోనే ఉంది న్యూమరికల్ అని. అన్ని న్యూమరికల్స్ అంటే అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నీకేం క్యాలిక్యులేటర్ అలో ఉండదు కదా, దానికి క్యాలిక్యులేటర్ అలో ఉండదు. కాబట్టి ఎక్కువ టైం పోతుంది కాబట్టి దెబ్బతింటారు మీరు. న్యూమరికల్ మెథడ్స్ను లాస్ట్లో చేయాలి. తర్వాత నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి, నెగటివ్ మార్కింగ్ 0 కాబట్టి ఏ ఒక్క క్వశ్చన్ను మీరు వదిలిపెట్టద్దండి. ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా మీరు రాయాలి. ఓకేనా? కాబట్టి ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే జిఎస్ఎన్ అకాడమీలో మీరు జాయిన్ అయితే క్లాసెస్ ఉంటాయి. మీకు సంబంధించినటువంటి సర్టన్ మెటీరియల్, నోట్సులు ప్రొవైడ్ చేయడమే కాకుండా ఆ నోట్స్ని ఎలా చదవాలా, ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్ చదవాలా అనేటువంటిది మేము గైడ్లైన్స్ ఇస్తాము. అవి చదువుకొని వెళ్ళిపోతే గ్రూప్ 1లోటివి కవర్ అయిపోతాయి. నీకు గ్రూప్ 2 కూడా 50% కవర్ చేసేసి గ్రూప్ 1 అంతా కవర్ చేయించేస్తాం. అంటే 40 క్వశ్చన్లు మొత్తం అంతా కవర్ అయిపోతుంది.
గ్రూప్ 2లో కూడా సగం అవుతుంది, గ్రూప్ 3లో కూడా ఒక సగము. అంటే సెట్కు నువ్వు బలంగా ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా గురి తప్పకుండా చేసేటట్లు మనం చేస్తామన్నమాట. ఓకేనా? డిలే చేయకుండా ఎవరైనా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు జాయిన్ కాండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చేయండి. ఫర్దర్గా ఏమిటి అనేటువంటిది ఫీజు డీటెయిల్స్ అనేటువంటిది మీరు కాల్ చేసినప్పుడు మొత్తం మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రైట్. విష్ యూ గుడ్ లక్ అమ్మా.